నమో వెంకటేశాయ. శ్రీ వెంకటాచల క్షేత్రంలో భక్తుల పాలిట కల్పవృక్షమై విరాజిల్లుతో ఉన్నటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహం చేత సకల మానవాళి కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని, ప్రస్తుతం ఉన్నటువంటి భయానక పరిస్థితుల నుండి అందరూ కూడా విముక్తులై ఆరోగ్యాన్ని పొందాలి అని, కోల్పోయినటువంటి ఐశ్వర్యాన్నంతటినీ కూడా తిరిగి పొందాలి అనేటటువంటి సత్సంకల్పంతో నాదనీరాజన వేదిక నుండి ప్రతిరోజు కూడా నిర్వహించబడుతున్నటువంటి అఖండ మహామంత్ర పారాయణ 464 రోజులోనికి, అలాగే సుందరకాండ పారాయణ 402వ రోజులోనికి మనం ప్రవేశించాము. యథాపూర్వంగా నాదార్చనతోటి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని తెలుసుకుంటూ మనం కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటూ ఉంటాం. ఈనాడు అన్నమాచార్యుల వారు సంకీర్తన చేస్తూ భావించు వారల పాలి భాగ్యమితడు అని అన్నాడు. అదే ఆవల నీవల అంతర్యామి అని. అంటే ఆయన ఏ విధమైనటువంటి స్వరూపము అని అంటే పరబ్రహ్మకు 5 విధములైనటువంటి స్వరూపాలు చెప్పారు. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చాస్వరూపములు అని. ఇందులో అంతర్యామి స్వరూపుడైనటువంటి పరమాత్మ ఎవరు అని అంటే జీవుల లోపల ఉండి ఇంద్రియములను అన్నింటినీ కూడా నియమించేటటువంటి స్వరూపుడు ఎవరైతే ఉన్నాడో ఆయన అంతర్యామి స్వరూపంగా చెప్పబడ్డాడు. ఈ వెంకటేశ్వరుడే అంతర్యామి అయి భావించిన వారికి సకల విధములైనటువంటి భాగ్యమాయన అని. అంటే అదృష్టము, పెన్నిధి, నిధి, ధనము, సౌఖ్యము ఇటువంటివన్నీ కూడా ఆ శ్రీనివాస పరబ్రహ్మయే. అలాగే ఈశ్వరేశ్వరుడు ఇతడు దివిజులకు శాశ్వత మూరితి జగములకు అని అన్నాడు. దేవాదిదేవుడైనటువంటి ఆ పరమాత్మ జగమునకు శాశ్వతముడై ప్రపంచమునే ఆత్మగా కలిగినటువంటి పరమాత్మ సమస్త జీవులకు కూడా ఐశ్వర్యము అని, నిత్యమైనటువంటి స్వరూపము, సమస్త కాలములలో కూడా నిత్యుడైనటువంటి వాడు, సమస్త విద్యలకు సత్యమైనటువంటి వాడు వెంకటేశ్వరుని దివ్య చరణార విందములకు నమస్కారం చేసుకుంటూ ఈనాటి సుందరకాండ పారాయణ మనం ప్రారంభం చేసుకుందాం. గురు ప్రార్థన నుంచి పారాయణ శ్లోకముల వరకు సంకల్పపూర్వకంగా మనం అందరము కలిసి భక్తితో పారాయణను ప్రారంభిద్దాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ ధర్మ విగ్రహస్య శ్రీరామచంద్ర ప్రభోః పాదసేవకస్య హనుమతః ప్రసాదేన అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ సమస్త దుష్ప్రభావకారక విశూచికా క్రిమేః వినాశనార్థం సర్వేషాం ఆస్తిక మహాజనానాం సర్వవిధ సుస్థిరతా సిద్ధ్యర్థం విద్యా విత్త వ్యాపార దేశరక్షణాదిరంగేషు సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం సద్భావానాం సత్సంకల్పానాం సత్కార్యాణాం చ సర్వతోముఖ విజయ సిద్ధ్యర్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం అధికారిణాం సైనికానాం
कर्षकवणिगादीनाम् उपाध्याय वैज्ञानिक वैद्यादीनाम् च सर्वेषाम् सकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्य सद्बुद्धि सर्वशुभफलप्राप्त्यर्थम् श्रीरामचन्द्ररूपान्तरस्य श्रीमद्वेङ्कटेश्वर परब्रह्मणः श्रीमदाञ्जनेयस्य च परिपूर्णानुग्रहसिद्ध्यर्थम् श्रीमद्वाल्मीकिरामायणान्तर्गते युद्धकाण्डे यथाशक्ति श्रीरामपट्टाभिषेको नाम 31 सर्गश्लोकपारायणम् तथा श्रीमद्योगवासिष्ठे वाल्मीकीये उत्पत्तिप्रकरणान्तर्गतस्य विशूचिका महामारी निवारकस्य महामन्त्रस्य पारायणम् श्रीधन्वन्तरि मन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीराम प्रार्थना। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। श्री आञ्जनेय प्रार्थना। गोष्पदीकृतवाराशिम् मशकीकृतराक्षसम् रामायण महामाला रत्नम् वन्दे नीलात्मजम्। श्रीवाल्मीकि प्रार्थना। कूजन्तम् राम रामेति मधुरम् मधुराक्षरम् आरुह्य कविता शाखाम् वन्दे वाल्मीकि कोकिलम्। श्रीहनुमते नमः। अथ युद्धकाण्डे 31 सर्गः। वसिष्ठो वामदेवश्च जाबालिरथकाश्यपः कात्यायनः सुयज्ञश्च गौतमो विजयस्तथा। వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు అనేటువంటి 8 మంది ప్రధానులైనటువంటి ఋషులు కూడా రామచంద్ర ప్రభు అభిషేకంలో పాలు పంచుకున్నారు అని చెప్పి వివరిస్తూ ఉన్నారు. ఏమి అద్భుతం చూడండి. మానవ జీవితంలో అధ్యయనం చేయవలసినటువంటి పరమ మనోహరమైనటువంటి సర్గే కాదు, పరమ పవిత్రమైనటువంటి మంత్రమయమైనటువంటి శక్తితో ఉండేటువంటిది రామచంద్ర ప్రభు యొక్క సామ్రాజ్య పట్టాభిషేక ఘట్టం. ఆంజనేయ స్వామి వారు ప్రధానంగా సుందరకాండలో పరమదైవతంగా కనిపిస్తారు. సీతారాములకు నమ్మిన బంటుగా, కార్యసిద్ధికి మారురూపుగా కనిపిస్తారు. అటువంటి స్వామి వాక్కులన్నీ కూడా తథ్యమైనటువంటివి ఈ పట్టాభిషేక ఘట్టంలో. ఆ అభిషేక ఘట్టంలో సామ్రాజ్య పట్టాభిషేక మందిరానికి సీతారాములు వచ్చారు. అనేక మంది ఋషికల్పులైనటువంటి వారితో పాటు బ్రహ్మవేత్తలందరూ కూడా విచ్చేశారు. అయోధ్య ప్రజలందరూ కూడా అక్కడ సుఖాసీనులై ఉన్నారు. మంగళకరమైనటువంటి ఆ సన్నివేశంలో శత్రుఘ్నుల వారు తెచ్చినటువంటి శుద్ధ జలాలను, పవిత్ర జలాలను అన్నింటినీ కూడా వశిష్ఠాదులకు చూపించారు. 500 నదుల నుంచి 4 సముద్రముల నుంచి రామచంద్ర ప్రభు యొక్క అభిషేక స్నానములకే సిద్ధం చేయబడ్డాయి అని అనంగానే వెంటనే రామచంద్ర స్వామికి సీతాదేవితో పాటుగా ఆ రత్న సింహాసనం పైన సుఖాసీనుడిగా ఉండేట్లుగా వశిష్ఠులు వారు చేశారు. భాసురతన్ లేములు వాపు తల్లి సిరియిచ్చున్ నిత్య కళ్యాణముల్.
సకల సంపదలకు అధీశ్వరి అయినటువంటి చంద్రముఖి సీతమ్మ వారి సరసన రామచంద్ర ప్రభువు ప్రజలందరి హృదయాల్లో వెలుగొందేటువంటి చక్రవర్తి ధర్మమూర్తి అలా సింహాసనంపై కూర్చుని ఉండగా వశిష్ఠుడు ఇత్యాది మహానుభావులందరూ కూడా ఆయనకు అభిషేకం చేయటానికి సిద్ధమయ్యారు అన్నారు. ఎలా సిద్ధమయ్యారు అంటే ఆనాడు దేవేంద్రుల వారికి సాగర మథనం అనంతరం అక్షీణమైనటువంటి సంపద అంతా కూడా అది శాశ్వతంగా నిలవాలి అని చెప్పి వసువులు ఎలా అయితే వాసవుడికి అభిషేకం చేశారో అలా ఉన్నారుట వాళ్ళంతా. ఎటువంటి ఋషులు వారు? వశిష్ఠులు వారు కాలవేత్త. ఇక్ష్వాకు నుంచి దశరథుడు వరకు అందరి శిరస్సు పైన కూడా ఇటువంటి సామ్రాజ్య పట్టాభిషేక వేళ మంత్రమయంగా కిరీటాన్ని నిలిపినటువంటి వారు. ఏ వంశ చరిత్ర శాశ్వతంగా నిలిచిపోయిందో అటువంటి వంశముల అభ్యుదయానికి ఆయన ఆశీర్వచనం చేస్తూ నెత్తిన రాజముకుటాన్ని ఉంచినటువంటి ఘనుడు. గొప్పవారేనండి, కాలజ్ఞుడని కూడా అంటున్నారు కదా. మరి అంతటి వాడు ముహూర్తం పెడితే రామచంద్ర ప్రభువుకి పట్టాభిషేకం జరిగిందా? 14 ఏళ్ళు అరణ్యవాసం సిద్ధించిందే. తరువాత కదా ఆయన యొక్క కాలజ్ఞత అనేటువంటిది లోకంలో అది నిలబడింది అని అంటే, హనుమన్ నాటకకర్త అంటారు, అయ్యో వశిష్ఠుల వారిని అర్థం చేసుకోవాలంటే 1000 జన్మల తపస్సు ఉండాలి. 14 ఏళ్ళు అయినా సరే రాముడి స్థానములో కూర్చోవటానికి మరొకడికి అర్హత కలగలేదు. భరతుణ్ణి కైకేయి ఎంత సంకల్పించి ప్రతిపాదనం చేసింది, దశరథుడు అంగీకరించాడే, అందరూ సిద్ధంగా ఉన్నారే. ఋషులందరికీ కూడా రాముడు అనేకమైనటువంటి సత్యములను చెప్పి భరతుడు సింహాసనం మీద బాగుంటే అది చాలా మంగళకరం అని కూడా తీర్మానం చేశాడే. ఎన్ని చర్చలు జరిగినా రాముడి కోసమే ఆ సింహాసనం ఎదురు చూస్తోంది అని అంటే అది వశిష్ఠుల వారి యొక్క ముహూర్త బలం కాక ఇంకేమిటి? కాలజ్ఞత అంటే ఒక ముహూర్త శక్తి తెలిసినటువంటి వాడు ముహూర్తం పెడితే అది వెంటనే కనుక కాకపోతే అయ్యో ఈయన పెట్టిన దాంట్లో ఏమి దోషం ఉందో అని అనుకోకూడదు. తరువాత ఉత్తరత అది మరింత మంగళంగా అది సంప్రాప్తమయ్యేందుకు అది ఉపకరిస్తుందేమో తెలుసుకోవాలి. చక్రవర్తి కొడుకైనటువంటి రాముడు సార్వభౌముడే మంగళాశాసనాలు అందుకుంటున్నాడు. ఎందుకంటే సకల దిక్పాలకుల యొక్క దుఃఖములు తొలగించి రావణాదులను అందరినీ కూడా లోకంలో పరిహరించి ఆయన ఇప్పుడు అభిషిక్తుడు అవుతూ ఉన్నాడంటే ఎంత గొప్ప ముహూర్తాన్ని ఆనాడు వశిష్ఠులు వారు పెట్టారు. ఇక ఆ పక్కనే ఉన్నారట వామదేవులు. వసువులుగా వీళ్ళందరినీ చెప్తూ ఒక్క వసువు ఆశీర్వదిస్తేనే ఇంద్రద్యుమ్న చక్రవర్తి ఎంత గొప్పవాడయ్యాడో మనకి బ్రహ్మపురాణం చెప్తోంది. మరి 8 మంది వసువులు వచ్చి ప్రత్యక్షంగా ఆశీర్వదిస్తూ అభిషేకం చేస్తున్నారు. ఆ 8 మంది వసువుల వలె ఉన్నారు ఈ యొక్క ఋషులందరూ. ఆ 8 మంది ఋషుల్లో వశిష్ఠుల వారి కాలజ్ఞత చెప్పుకున్నాం. తరువాత వారు వామదేవుడు. ధర్మసిద్ధి అర్థసిద్ధి కన్నా గొప్పది అని చెప్పి లోకంలో చెప్పినటువంటి వాడు. ఎవరైనా ధర్మాత్ముడిగా ఉండకపోతే వాడికి ఎవరు ఏమీ చెప్పలేకపోతున్నారు అంటే మీరు ఆ విషయాన్ని విన్న పాపం పోవాలి అంటే వామదేవ స్మరణ చేయండి అంటారు. కనుక వామదేవుడు స్మరణ చేస్తే అర్థము ఇత్యాదులపై ఉండేటువంటి మన మనస్సు దానివల్ల ఏదైనా కూడా కొంత పాపమునకు అది పాత్రమైతే అది తొలగి చాలా గొప్ప మంగళత్వాన్ని పొందుతుంది అంటారు. అటువంటి నామోచ్చారణ చేత మనని పవిత్రం చేసేటువంటి వామదేవుడు అక్కడ ప్రత్యక్షంగా అభిషేకంలో ఉన్నారు. జాబాలి మహర్షి అక్కడ ఉన్నారు. మహానుభావుడికి రాముడంటే ఎంత ప్రీతో, ఇక్ష్వాకు వంశం యొక్క అభ్యుదయాన్ని ఆయన ఎంత కాంక్షిస్తారో అటువంటి మహానుభావుడైనటువంటి ఆ జాబాలి రాముడు వెళ్ళిపోతూ ఉంటే ఎవరి తల్లి ఎవరి తండ్రి కర్మ పరంపరలతో వచ్చేటువంటి ఈ జీవనంతో నువ్వు ఎందుకు వాళ్ళని తల్లిదండ్రులుగా భావించి దశరథుడు మాటకు కట్టుబడ్డానో పితృవాక్య పరిపాలనా దీక్షతో నేను అరణ్యానికి వెళ్తున్నానని అంటున్నావే, అసలు తండ్రి యొక్క గొప్పదనం ఏమిటి అని మాట్లాడితే రామచంద్రమూర్తి అయ్యా ఋషులు మీరంతా చెప్తున్నారు నిజమే, కానీ మీరు జాబాలి మహర్షి మీరు నాస్తికాన్ని కూడా ప్రబోధిస్తున్నారు నా అభ్యుదయం కోసం అని. తప్పు అలా చేయకండి. గోడ ఉంటే కదా దాని మీద ఎన్ని రంగులైనా వేస్తాము, అలాగే తండ్రి ఇచ్చినటువంటి ఈ దేహం ఉంటే కదా నేను ఎన్ని అభ్యుదయకారకమైనటువంటి పనులన్నా చేయగలుగుతాను. కనుక గురువు గొప్పవాడే, మంత్రవేత్త యొక్క ఉపదేశం గొప్పదే, కానీ మంత్రవేత్త ఉపదేశానికి పాత్రమైనటువంటి ఈ దేహాన్ని ఇచ్చినటువంటి తండ్రిని మర్చిపోకూడదయ్యా. అది ధర్మమయమైనటువంటి దీక్ష నాకు.
అని చెప్పి పితృవాక్య పరిపాలనా దక్షుడైనటువంటి వారు ఆ జాబాలి మహర్షి యొక్క ప్రేమతో, ఆ ప్రేమ వెనకాల ఉండేటువంటి కొంత ఆ ధర్మ ఛాయను కొంత మకిలిబట్టినటువంటి ఆ ధర్మముపై నీడను కూడా తొలగిపోవాలనే కాంక్షతో గొప్ప ఉపదేశం చేస్తారు. జాబాలి వారి ప్రేమ అటువంటిది రామచంద్రుడి పట్ల, రామచంద్రుడి వంశం వారి పట్ల. తరువాత జాబాలి మహర్షి ఆ దోషము పోవటానికే మళ్ళా రామచంద్రమూర్తి అయోధ్యలోకి వచ్చే వరకు కూడా ఆయన ఈ వెంకటాచలానికి వచ్చి ఆకాశగంగ దగ్గర ఒక స్థానంలో కూర్చుని ఆయన తపస్సు చేశాడు. కనుక ప్రవహించేటువంటి ఆకాశగంగ ఒడ్డున ఎక్కడ జాబాలి మహర్షి తపస్సు చేశారో ఆ ప్రాంతంలో ఇప్పటికీ జాబాలి తీర్థమును అని చెప్పి తిరుమలలో చెప్తున్నారు. కనుక ఇటువంటి అగణిత మహిమలకు నిలయమైనటువంటి వెంకటాచలంలో తపస్సు చేసినటువంటి రామచంద్రమూర్తికి అనన్యమైనటువంటి అభ్యుదయం కలగాలని కాంక్షించేటువంటి జాబాలి మహర్షి అక్కడ ఉన్నారు. అంతేకాదు కశ్యపుడు ఉన్నారు. ఎవరి ఆశీర్వచనం చేత మూడిపోయినటువంటి ఎండినటువంటి ఆ జీవుల ఎదగదుల్లో అభ్యుదయకరమైనటువంటి పచ్చని గొప్పవైనటువంటి కళ్యాణ కాంక్షలన్నీ కూడా వస్తాయో, ధర్మం అనేటువంటిది నశించిపోయి అభ్యుదయకారకమైనటువంటి ఆ మోక్ష చింతన ఏర్పడుతుంది. అంటే ధర్మచింతన కూడా కొంచెం తక్కువే. ధర్మచింతనకు మించి పరమధర్మమైనటువంటి మోక్ష చింతన వచ్చేస్తుంది. చాలా లోకోత్తరమైనటువంటి ధర్మం అంటే మోక్షం అంటారు. అటువంటి లోకోత్తర ధర్మచింతన ఏర్పడుతుంది కశ్యప మహాముని యొక్క ఆశీర్వచనం చేత అని అన్నారు. అటువంటి కశ్యపుడు అక్కడ అభిషేకంలో ప్రత్యక్షంగా పాలు పంచుకుంటూ ఉన్నారు. అలాగే కాత్యాయనుడు, ఆయన గురించి చెప్పాలంటే కొన్ని మాసాలు పడుతుంది. రాజర్షులందరికీ కూడా బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించినటువంటి మహానుభావుడు. అలాగే సుయజ్ఞుడు ఉన్నాడు. రాముడు వంటి వారందరికీ కూడా ఆయన ఆశీర్వచనము చేత ప్రజల మనస్సులో ఉండేటువంటి సత్యములు తెలుసుకునేటువంటి కాంక్ష కలుగుతూ ఉంటుంది అన్నారు. అలాగే గౌతమ మహర్షి గంగ యొక్క స్థితికి ఈ లోకంలో మనుగడ ఏర్పరిచినటువంటి వాడు. త్రికాలాబాధితంగా గంగ యొక్క శక్తి ఈ భూమండలంపై ఉండేట్లుగా చేసినటువంటి వాడు ఆ గౌతమ మహర్షి. ఆయన గురించి మనం రామాయణం బాలకాండలో ఎన్నో సత్యాలు తెలుసుకుంటాం. ఇక మహానుభావుడు విజయుడు, ఎవరి చేత యజ్ఞములన్నీ కూడా నిరంతరం ఇక్ష్వాకు వంశంలో పరిపూర్ణమయ్యాయో అటువంటి వాడు. అశ్వమేధాది యాగములన్నింటిలో రఘువంశరాజులు అవలీలగా విజయం సాధించారంటే ఈ విజయ మహర్షి యొక్క గొప్పతనం. ఇలాంటి 8 మంది ఋషులు తమ ఆశీర్వచన శక్తి చేత రాముడికి అభ్యుదయం కలగాలని సీతమ్మ వారితో ఉండేటువంటి రామచంద్రమూర్తికి గొప్ప అభిషేకం చేయటానికి సంకల్పించారు. ఆ సత్యాన్ని తెలుసుకుని పారాయణం చేసుకుందాం. వసిష్ఠో వామదేవశ్చ జాబాలిరథ కాశ్యపః కాత్యాయనః సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా వసిష్ఠో వామదేవశ్చ జాబాలిరథ కాశ్యపః కాత్యాయనః సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా అభ్యసించన్నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా. నిర్మలము, చాలా సుగంధయుక్తమైనటువంటి జలములన్నీ కూడా అక్కడ సిద్ధం చేయబడ్డాయి. ఈ 8 మంది ఋషులు కూడా పూర్వం వసువులు ఏ సంకల్పంతో వాసవుణ్ణి ఆశీర్వచనం చేస్తూ అభిషేకం చేయించారో అలా చేయిస్తున్నారు. ఆనాడు అమృతమథన వేళ ఇంద్రుడు ప్రార్థించాడు, అయ్యా మళ్ళా నాకు ఈ సింహాసనం వచ్చింది, సకల ఐశ్వర్యములు పూర్వం వలె సిద్ధించాయి, అయితే నాకు ఇంద్రపదవి వస్తోంది పోతోంది, నాకు అక్షీణమైనటువంటి లక్ష్మీ కటాక్షం ఉండాలి అని చెప్పి ఆ వసువులను ప్రార్థిస్తే అష్టవసువులు కూడా గొప్ప మంగళాశాసనం చేస్తూ ఇంద్రుడికి అభిషేకం చేశారు. ఆ తర్వాత ఇంద్ర పదవి స్థిరంగా ఉండిపోయింది. ఆనాడు
వసువులందరూ కూడా ఎంత పవిత్రమైనటువంటి శాశ్వతమైనటువంటి సంకల్పంతో ఆయనకు మంగళప్రదమైనటువంటి త్రైలోకాధిపత్యములో భోగములు ఇలా స్థిరంగా ఉండాలి ఇంద్రుడికి అని చెప్పి అభిషేకం చేశారో అలా రాజ్య భోగములు రాముడి యందు స్థిరంగా ఉండాలి. రాముని కన్నా గొప్ప చక్రవర్తి అంటూ మరొకడు ఈ లోకంలో ఉండకూడదు అనేట్లుగా నరవ్యాఘ్రునికి నరశ్రేష్ఠునికి గొప్ప అభిషేకాన్ని అష్ట ఋషువులు కూడా చక్కగా చేస్తూ ఉన్నారు. అష్ట మహర్షుల యొక్క ఆ సంకల్ప శక్తి, అభిషేకంలో వారి యొక్క ఆశీర్వచన శక్తి, ఇవన్నీ అందరికీ కూడా అవి అభ్యుదయం ప్రసాదించేటువంటివి అని చెప్పి తెలుసుకుంటూ శ్లోకాన్ని పారాయణం చేసుకున్నాం. అభ్యసించన్నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా అభ్యసించన్నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా ఋత్విగ్భిః బ్రాహ్మణైః పూర్వం కన్యాభిః మంత్రిభిః తథా యోధైశ్చైవ అభ్యసించంస్తే సంప్రహృష్టాః సనైగమైః. చాలా అందమైనటువంటి సన్నివేశం. ఏ మంగళకరమైనటువంటి అభిషేక ద్రవ్యములు పరమాత్మకి సమర్పిస్తారో లేదా మహారాజన్యులకు సమర్పిస్తారో ఆ సమర్పణ వేళ అక్కడ ఉండేటువంటి గొప్ప మహానుభావులందరికీ కూడా కాస్త స్పర్శ కలిగేట్లుగా చేస్తూ ఉంటారు. ఈ ఋషులందరూ కూడా వసువుల వలె 8 మంది మహాత్ములు ఎవరైతే అక్కడ ఉన్నారో ముందుగా వీటిని అక్కడ ఉండేటువంటి బ్రహ్మవేత్తల యొక్క చేతులకు తగిలించారు. అలాగే అక్కడ కన్యకామణులు ఉన్నారు, వాళ్ళందరూ దీక్షలో ఉన్నారు. అలాగే సనైగమైహి అన్నారు కదా, అక్కడ వర్తక సంఘము వాళ్ళు ఉన్నారు, ధర్మమయంగా వ్యాపారం చేసి రాజ్యాభివృద్ధికి సహకరించేటువంటి వాళ్ళందరూ స్పృశించారు. ఇలా అక్కడ ఉండేటువంటి ఆ కన్యారత్నములు, వర్తక శ్రేష్ఠులు, బ్రహ్మవిధులు, ఇలా యోధులు వీళ్ళందరూ కూడా స్పృశించిన తర్వాత ఆ అభిషేక జలాన్ని ఋషులు రామచంద్ర ప్రభు మంగళ స్నానానికి వినియోగిస్తూ ఉన్నారు. ఏమి భాగ్యం ఆనాటి ఆ మహానుభావుల సభలో పాలు పంచుకున్నటువంటి వారికి దక్కింది అనేటువంటి దాన్ని తెలుసుకుంటూ శ్లోకాన్ని పారాయణం చేసుకుందాం. ఋత్విగ్భిర్బ్రాహ్మణైః పూర్వం కన్యాభిర్మంత్రిభిస్తథా యోధైశ్చైవాభ్యసించంస్తే సంప్రహృష్టాః సనైగమైః ఋత్విగ్భిర్బ్రాహ్మణైః పూర్వం కన్యాభిర్మంత్రిభిస్తథా యోధైశ్చైవాభ్యసించంస్తే సంప్రహృష్టాః సనైగమైః సర్వౌషధిరసైర్దివ్యైః దేవతైః నభసి స్థితైః చతుర్భిః లోకపాలైశ్చ సర్వైః దేవైశ్చ సంగతైః. ఆశ్చర్యం చూడండి, అక్కడ కేవలం ఆ 500 నదుల నుంచి తీసుకొచ్చినటువంటి మంగళ జలములే కాదు, 4 సముద్రముల నుంచి తీసుకొచ్చినటువంటి ఆ శుద్ధ జలములే కాదుట, వాటితో పాటుగా సర్వ ఓషధుల రసము అక్కడ సిద్ధం చేయబడిందట. ఎందుకంటే దేవతలు అక్కడ అటువంటి ఓషధుల యొక్క రసమును సమకూర్చారు, వారు అభిషేకంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. అలాగే లోకపాలకులు నలుదిక్కులలో నిలిచి ఈ అభిషేకంలో పాలు పంచుకుని దీన్ని పరిపూర్ణం చేస్తూ ఉన్నారు అన్నారు. అన్నమాచార్యులు వారు అంటారు, అయ్యా నువ్వు నారాయణుడివే, పుండరీకాక్షుడివే, నీకెందుకయ్యా అభిషేకం, నువ్వు అకళంకుడివి. ఎవరైనా కూడా పూర్వము ఎటువంటి కర్మలో
చేసి వాటి ఫలితములను వర్తమానంలో అనుభవించేటువంటి ప్రారంధం ఉంటే వాళ్ళకి అభిషేకం అవసరం. ఇలాంటిది నువ్వు సమస్త జగములను ఏలేటువంటి శ్రీనివాసుడివే, నీకెందుకయ్యా ఇది? అవునులే, నీకు కావాలి. ఎందుకంటే నీ మంగళకరమైనటువంటి తిరుమూర్తిని దర్శించి కాటుక కలిగినటువంటి కన్నులతో అనేక మంది నల్ల తుమ్మెదల వల్ల నీపైన దిష్టి పోస్తూ ఉన్నారు. వాళ్ళ దోషము తొలగాలి. వాళ్ళ దోషములకు మాత్రం ఈ యొక్క ఓషధీ రసములు ఎందుకు, సముద్ర జలములు ఎందుకు, ఈ పవిత్ర నదీ జలములు ఎందుకు? నీ పాదముల నుంచి కదా గంగ ఉద్భవించింది, కనుక నీకు వీటితో అవసరం లేదు. అయితే వీటికి నీ మంగళ స్నానము చేసేంతటి ఆ ఘనత ఉందో లేదో అనేటువంటిది నా సందేహం. కానీ అమ్మవారి యొక్క నల్లని కళ్ళతో చూసేటువంటి ఆ తెల్లని చూపులున్నాయే, వాటికి మాత్రం నీ దోషములు తొలగించేటువంటి శక్తి ఉంది అని చెప్పి నా భావనని. అంటే ఆ రత్నసింహాసనం పైన రాముని సరసన సీతమ్మ వారు కూర్చునుంటే ఆ సీతమ్మ చాలా ప్రేమించినటువంటి వాడు రామచంద్ర ప్రభు కనుక ఆ తల్లి చాలా సిగ్గుల మొగ్గయి తల వంచుకుని మధ్య మధ్యలో తన నాథుడిని చూస్తోంది. ఆ చూపులు చాలయ్యా నీకు మంగళ స్నానానికే, అవి నీకు అర్హమైనటువంటివి. నీ పాదములలో గంగ వచ్చినప్పుడు నువ్వు ఎంత గొప్పవాడివి కనుక నీకు పవిత్రత అవసరం లేదు. అవసరం ఉన్నా ఈ నదులు నీ పవిత్రతకు సమానం కావు. నీ పవిత్రతకు సమానమైనటువంటిది అమ్మవారి యొక్క ప్రేమాస్పదమైనటువంటి కడగంటి చూపులు మాత్రమే అని అన్నమయ్య కీర్తించారు. కనుక ఓషధీ రసములతో, పవిత్ర నదీ జలములతో, సముద్ర జలములతో అభిషిక్తుడయ్యేటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని చక్కగా భావన చేస్తూ శ్లోకాన్ని పారాయణం చేసుకుందాం. సర్వౌషధిరసైర్దివ్యైః సర్వౌషధిరసైర్దివ్యైః దైవతైర్నభసి స్థితైః దైవతైర్నభసి స్థితైః చతుర్భిర్లోకపాలైశ్చ చతుర్భిర్లోకపాలైశ్చ సర్వైర్దేవైశ్చ సంగతైః సర్వైర్దేవైశ్చ సంగతైః సర్వౌషధిరసైర్దివ్యైః సర్వౌషధిరసైర్దివ్యైః దైవతైర్నభసి స్థితైః దైవతైర్నభసి స్థితైః చతుర్భిర్లోకపాలైశ్చ చతుర్భిర్లోకపాలైశ్చ సర్వైర్దేవైశ్చ సంగతైః సర్వైర్దేవైశ్చ సంగతైః బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్తః పురాయేన మనుస్తం దీప్త తేజసం. వశిష్ఠుల వారు రత్నములతో తాపించబడినటువంటిది మహాద్భుతమైనటువంటి బంగారు కాంతులతో విరాజిల్లేటువంటి గొప్ప కిరీటాన్ని అక్కడ సిద్ధం చేశారు. ఎటువంటిది ఆ కిరీటం అంటే ఈ ఇక్ష్వాకుల వంశమునకు మూలుడై మను అనేటువంటి పేరుతో విరాజిల్లినటువంటి మహానుభావుడి యొక్క తల మీద నిలిచినటువంటిది ఆ కిరీటము. ఒక వస్తువును చూస్తే ఆ వస్తువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ఆ గొప్ప వస్తువు ఏదైతే ఉందో దానిలో ఉండేటువంటి వివిధమైన పదార్థముల యొక్క జ్ఞానాన్ని పొందాలి. ఈ రత్నములు ఇవన్నీ పవిత్రమైనటువంటివి ఆ కిరీటమందు ఉన్నాయి. ఆ కిరీటము ఒక గొప్ప నిర్మాణ వైశాల్యతతో అలాగే విశారదతో ఏర్పడినటువంటిది కాదు. చాలా గొప్పదైనటువంటి పరిపూర్ణమైనటువంటి కిరీటం అది తన యొక్క ఆకృతిలో. కానీ పవిత్రతలో ఎంత గొప్పదో చెప్తున్నారు. సాక్షాత్తు మను అనేటువంటి ఆయన్ని అలంకరించాలి, అలాగే ఆయన్ని పట్టాభిషిక్తుని చేయాలి అని చెప్పి బ్రహ్మగారు పూర్వము సంకల్పించి ఏ కిరీటాన్ని నిర్మించారో అటువంటిది ఆ కిరీటము. అంతేకాదు మనువు యొక్క శిరస్సుపై నిలిచి ఆయన యొక్క ధర్మదీక్షను పుణికిపుచ్చుకున్న తర్వాత రాముడి వరకు వచ్చేటువంటి భాగ్యాన్ని పొందినటువంటిది ఆ కిరీటము. అంతటి కిరీటాన్ని వశిష్ఠులు వారు తెచ్చి ఆ సామ్రాజ్య పట్టాభిషేక మండపంలో ఉంచారు. అటువంటి కిరీటాన్ని మనసారా భావిస్తూ ఈ శ్లోకాన్ని మనం పారాయణం చేసుకుందాం.
బ్రహ్మణా నిర్మితం పూర్వం బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం కిరీటం రత్నశోభితం అభిషిక్తః పురాయేన అభిషిక్తః పురాయేన మనుస్తం దీప్తతేజసం మనుస్తం దీప్తతేజసం బ్రహ్మణా నిర్మితం పూర్వం బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం కిరీటం రత్నశోభితం అభిషిక్తః పురాయేన అభిషిక్తః పురాయేన మనుస్తం దీప్తతేజసం మనుస్తం దీప్తతేజసం తస్య అన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాజనైః. మనువంశానికి చెందినటువంటి ఆ మహా రాజన్యులందరూ కూడా ఆ కిరీటాన్ని ఎలా ధారణ చేశారో, ఆ కిరీటము చేత వాళ్ళందరూ ఎలా వెలుగొందారో మహాజనులైనటువంటి వారు ఆ సామ్రాజ్య పట్టాభిషేకంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరూ భావన చేస్తున్నారు. అంటే ఈ రామునికి ముందుగా దశరథుడు, అలాగే అజుడు, రఘువు ఇలాంటి రాజన్యుల అందరి తలలపైన కూడా అది విరాజిల్లింది. ఒక్కొక్కరు ఎంత గొప్పవాళ్ళు. ఈ కిరీటంలో ఆ దిలీప చక్రవర్తి ఎంత అద్భుతమైనటువంటి గోసేవ చేశాడు. అలా తన జీవితాన్ని త్యాగమయం చేసినటువంటి మహానుభావుని శిరస్సును ఈ కిరీటం ఉన్నదే. రఘువు దేవేంద్రుని నెత్తిన బాణం పెట్టాడు తండ్రి గారికి అశ్వమేధ ఫలం రావటం కోసం. అంతటి పరాక్రమవంతుడు. వరదంతు మహర్షి శిష్యుడు వస్తే ఆయన కుబేరుడి నుంచి ఐశ్వర్యం తీసుకుని గురుదక్షిణ సమర్పించడానికి సిద్ధపరిచినటువంటి వాడు. కనుక ఇలాంటి త్యాగనిరతులు, ఇలాంటి మహోదాత్తమైనటువంటి మనుష్యులు, లోకములో చెప్పుకోదగినటువంటి పరాక్రమవంతులు, వీళ్ళందరి నెత్తిన విరాజిల్లినటువంటి మకుటము అని వాళ్ళు భావించగానే వాళ్ళ శిరస్సులు, వాళ్ళ రూపములే కాదు, వాళ్ళ ఆదర్శవంతమైనటువంటి మహాద్భుతమైనటువంటి దీక్షలన్నీ కూడా మహాజనుల మనస్సులో వస్తున్నాయి. అటువంటి కిరీటాన్ని మన రాముడు ధరిస్తూ ఉన్నాడే అని చెప్పి పులకించిపోతూ ఉన్నారు. ఆ దివ్య సన్నివేశాన్ని భావన చేస్తూ శ్లోకాన్ని చక్కగా స్మరిద్దాం. తస్యాన్వవాయే రాజానః తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాజనైః శోభితాయాం మహాజనైః తస్యాన్వవాయే రాజానః తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాజనైః శోభితాయాం మహాజనైః రత్నైః నానావిధైశ్చైవ చిత్రితాయాం సుశోభనైః నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధి. ఏదైనా ఒక వస్తువు పవిత్రమైనటువంటి వారికి పవిత్ర సమయంలో మనం సమర్పిస్తూ ఉంటే ఆ వస్తువును కూడా అది చాలా అభ్యుదయకారకమై ఉండాలి అని దాన్ని కూడా ఆరాధిస్తారు. ఇప్పుడు ఆ రత్నం వైపు చూశారు. అంటే ప్రధానంగా కిరీటంలో ఉండేటువంటి చిత్రితమైనటువంటి రత్నం కనిపిస్తోంది. దానికి అనుసంధానంగా బోళ్ళన్నీ పవిత్ర రత్నములన్నీ కూడా ఉన్నాయి. ఆ కిరీటమే మనస్సునే హరించేటువంటి ఒక దివ్య స్వరూపంతో ఉన్నది. ఓ, ఈ కిరీటమునికి ఏమి భాగ్యం! పరమాత్మ అయినటువంటి రాముని యొక్క ఉత్తమాంగమైనటువంటి శిరస్సు పైకి వెడుతోంది అని చెప్పి దానికి ఋషులు పూజ చేస్తూ ఉంటే గొప్ప నమస్కారాలు ఆ యొక్క అభ్యుదయకారకమైనటువంటి కిరీటానికి చేస్తూ ఉన్నారు. శ్రద్ధగా శ్లోకాన్ని పారాయణం చేసుకుందాం. రత్నైర్నానావిధైశ్చైవ రత్నైర్నానావిధైశ్చైవ చిత్రితాయాం సుశోభనైః చిత్రితాయాం సుశోభనైః నానారత్నమయే పీఠే నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధి కల్పయిత్వా యథావిధి రత్నైర్నానా
నానావిధైశ్చైవ रत्नैर्नानाविधैश्चैव చిత్రితాయాం సుశోభనైః चित्रितायां सुशोभनैः నానారత్నమయే పీఠే नानारत्नमये पीठे కల్పయిత్వా యథావిధి कल्पयित्वा यथाविधि కిరీటేన తతః పశ్చాత్ వసిష్ఠేన మహాత్మనా ఋత్విగ్భిః భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః. మహాత్ముడైనటువంటి వశిష్ఠ ఋషి శ్రద్ధగా మంత్రమయమైనటువంటి దీక్షతో ఆ కిరీటాన్ని పరమమంగళమూర్తి అయినటువంటి రామచంద్ర ప్రభువు యొక్క శిరస్సుపై ఉంచారు. అదే సమయంలో ఋత్విక్కులంతా కూడా మంగళకరమైనటువంటి రాజోచిత ఆభరణాలన్నీ కూడా రామచంద్ర ప్రభువుకి అలంకరింపజేశారు. ఈ శ్లోకం గురించి పెద్దగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఐశ్వర్యం కోసం, అధికారము కోసం ఎప్పుడూ కూడా ధర్మ మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా నిరంతరం స్మరించుకునేటువంటి రాజ్యాభిషేక ఐశ్వర్య మంత్రము అంటారు. ఎప్పుడు దీన్ని స్మరణ చేస్తూ ఉంటే మనకు ఉత్తరోత్తరాభివృద్ధి, మన సంపదలన్నీ కూడా మంగళమయంగా మారి మనకు గొప్ప సుఖాన్ని ఇస్తాయి అని అన్నారు. అసలు కంబర్ అనేటువంటి మహాకవి చెప్తూ ఓ మంచి మాట అంటారు. రాముడి నెత్తిన వశిష్ఠుల వారు ప్రజల జయఘోషల మధ్య, ఋత్విక్కుల యొక్క మంగళాశాసనం మధ్య ఎప్పుడైతే సమర్పించారో ప్రజలంతా తలలు తడుముకున్నట్ట. ఏమిటండి, ఎవరి నెత్తిన కిరీటం పెడతారో వారు కదా తలలో ఒకసారి తడుముకోవాలి. కిరీటం జాగ్రత్తగా అమరిందా లేదా జారిపోతుందా, చాలా బిగుతుగా ఉందా చూసుకోవాల్సింది వాళ్ళు. అయ్యో వచ్చిందే గొప్ప విలువైనటువంటి కిరీటం, ఇన్నాళ్ళు దీనికోసం ఎదురు చూశాము అని చెప్పి రాముడో లేకపోతే ఆ ఇక్ష్వాకు వంశం వాళ్ళు తలలు తడుపుకోవటం బాగుంటుంది. అంతేగాని రామచంద్రమూర్తి నెత్తిన మంత్రమయమైనటువంటి ఆ దీక్షతో ఎప్పుడైతే వశిష్ఠుల వారు ఉంచారో ప్రజలందరూ కూడా తలలు తడుముకున్నారు అని అంటే వాళ్ళందరూ కూడా తామే రాజులైపోయారు అయోధ్యకు అని అనుకున్నారట. ఆత్మారామునికి ఎప్పుడైతే కిరీట ధారణం జరిగిందో ప్రజలందరికీ కూడా ఓ మాకే ఈ రాజ్యం వచ్చింది అంటే, ఎవరికి ఎటువంటి అపకారము కలగకుండా ఎవరు రాజ్యపాలనం చేస్తారో మన అభ్యుదయములన్నీ కూడా ఇకపైన మనతోనే ఉంటాయి, ఏమీ అనుమానం లేదు అని అనిపిస్తుందో అప్పుడు ఆ రాజ్యం మన రాజ్యం అవుతుంది. కనుక స్వరాజ్యాన్ని స్వరాజ్యాన్ని ప్రసాదించేటువంటి మహోదాత్తమైనటువంటి ఋషిప్రోక్తమైనటువంటిది ఈ సంకల్ప శ్లోకం. శ్రద్ధగా దీన్ని పారాయణం చేసుకుందాం. కిరీటేన తతః పశ్చాత్ किरीटेन ततः पश्चात् వసిష్ఠేన మహాత్మనా वसिष्ठेन महात्मना ఋత్విగ్భిర్భూషణైశ్చైవ ऋत्विग्भिर्भूषणैश्चैव సమయోక్ష్యత రాఘవః समयोक्ष्यत राघवः కిరీటేన తతః పశ్చాత్ किरीटेन ततः पश्चात् వసిష్ఠేన మహాత్మనా वसिष्ठेन महात्मना ఋత్విగ్భిర్భూషణైశ్చైవ ऋत्विग्भिर्भूषणैश्चैव సమయోక్ష్యత రాఘవః समयोक्ष्यत राघवः ఛత్రంతు తస్య జగ్రాహ శత్రుఘ్నః పాండురం శుభం శ్వేతంచ వాలవ్యజనం సుగ్రీవో వానరేశ్వరః. అలాంటి రామచంద్రమూర్తికి దివ్యమంగళ స్వరూపుడికి అద్భుతంగా పట్టాభిషేక వేళ కిరీట ధారణం చేస్తే ఆ కిరీటము పైన ఛత్రాన్ని పట్టేటువంటి భాగ్యము సుగ్రీవుడికి అలాగే అక్కడ ఉండేటువంటి శత్రుఘ్నుడికి కలుగుతోంది. వాలవ్యజనము చేత సుగ్రీవుడు సేవ చేస్తూ ఉన్నాడు. శత్రుఘ్నుడు ఏకంగా వెల్లగొడుగే పట్టేశాడు పక్కనే ఉండి. శత్రుఘ్నుల వారు అలా తెల్లగొడుగును పట్టారు అంటే స్వామి కీర్తిని ఆయన ఎప్పుడూ కూడా నిరంతరము అది నిలిచి ఉండాలి అని ప్రార్థించేటువంటి మంగళమయమైనటువంటి దీక్షలో ఉన్నాడు. సుగ్రీవుడు ఎలా ఉన్నాడు ఆ సమయంలో అంటే చమరీ మృగముల చేత చేసినటువంటి వింజామరణం, నిజానికి అదేమి విసనకరతో వీస్తే వచ్చేటువంటి ఆ వాయు స్పర్శ కలగదు. మరి చమరీ మృగములను చక్కగా ఆరాధించి వాటి నుంచి తీసినటువంటి ఆ వెంట్రుకల చేత ఏర్పడినటువంటి దాన్ని
ఆ గట్టిని ఆ దారంతో కట్టినటువంటి వాటికి మళ్ళా బంగారు పిడో వెండి పిడో వేసి భగవంతుడికో రాజులకో దాన్ని విసురుతారు. అంటే వారి ఐశ్వర్యం బాగా వృద్ధి పొందుతుంది, వారి అధికారం బాగా వృద్ధి పొందుతుంది. తద్వారా వారు పొందేటువంటి అధికార సంపదలు ఐశ్వర్య సంపదలు మనకు కటాక్షిస్తారు అని చెప్పి ఆ సేవ మనకు ఆగమశాస్త్రంలో ప్రశంసింపబడుతోంది. కనుక వింజామర సేవ సుగ్రీవుడు చేస్తూ ఉన్నాడు. మహాత్ముడైనటువంటి శత్రుఘ్నుడు స్వామి యొక్క ధర్మఛాయలో ఉండాలని వెళ్ళగొడుగు పట్టాడు. అటువంటి మంగళకరమైనటువంటి సామ్రాజ్య పట్టాభిషేక ఘట్టాన్ని భావన చేస్తూ ఈనాటి పారాయణను పరిపూర్ణం చేసుకుందాం. ఛత్రం తు తస్య జగ్రాహ ఛత్రం తు తస్య జగ్రాహ శత్రుఘ్నః పాండురం శుభం శత్రుఘ్నః పాండురం శుభం శ్వేతం చ వాలవ్యజనం శ్వేతం చ వాలవ్యజనం సుగ్రీవో వానరేశ్వరః సుగ్రీవో వానరేశ్వరః ఛత్రం తు తస్య జగ్రాహ ఛత్రం తు తస్య జగ్రాహ శత్రుఘ్నః పాండురం శుభం శత్రుఘ్నః పాండురం శుభం శ్వేతం చ వాలవ్యజనం శ్వేతం చ వాలవ్యజనం సుగ్రీవో వానరేశ్వరః సుగ్రీవో వానరేశ్వరః. రత్నసింహాసనారూఢుడైనటువంటి శ్రీరామచంద్ర పరబ్రహ్మ యొక్క అభిషేక వైభవాన్ని చక్కగా ఆచార్యుల వారు వివరించారు. వాటిని అంతటినీ కూడా మననం చేసుకుంటూ అఖండంగా ఈ శ్లోకాలను మనం పారాయణ చేసుకుందాం. వసిష్ఠో వామదేవశ్చ వసిష్ఠో వామదేవశ్చ జాబాలిరథకాశ్యపః జాబాలిరథకాశ్యపః కాత్యాయనః సుయజ్ఞశ్చ కాత్యాయనః సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా గౌతమో విజయస్తథా అభ్యసించన్నరవ్యాఘ్రం అభ్యసించన్నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా ప్రసన్నేన సుగంధినా సలిలేన సహస్రాక్షం సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా వసవో వాసవం యథా ఋత్విగ్భిర్బ్రాహ్మణైః పూర్వం ఋత్విగ్భిర్బ్రాహ్మణైః పూర్వం కన్యాభిర్మంత్రిభిస్తథా కన్యాభిర్మంత్రిభిస్తథా యోధైశ్చైవాభ్యషించంస్తే యోధైశ్చైవాభ్యశింశంసే సంప్రహృష్టాः సనైగమైః సంప్రహృష్టాः సనైగమైః సర్వౌషధిరసైర్దివ్యైః సర్వౌషధిరసైర్దివ్యైః దైవతైర్నభసి స్థితైః దైవతైర్నభసి స్థితైః చతుర్భిర్లోకపాలైశ్చ చతుర్భిర్లోకపాలైశ్చ సర్వైర్దేవైశ్చ సంగతైః సర్వైర్దేవైశ్చ సంగతైః బ్రహ్మణా నిర్మితం పూర్వం బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం కిరీటం రత్నశోభితం అభిషిక్తః పురాయేన అభిషిక్తః పురాయేన మనుస్తం దీప్తతేజసం మనుస్తందీప్తతేజసం తస్యాన్వవాయే రాజానః తస్యాన్వవాయే రాజానః ప్రవాద్యేనాభిషేచితాః క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాజనైః శోభితాయాం మహాజనైః రత్నైర్నానావిధైశ్చైవ రత్నైర్నానావిధైశ్చైవ చిత్రితాయాం సుశోభనైః చిత్రితాయాం సుశోభనైః నానారత్నమయే పీఠే నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధి కల్పయిత్వా యథావిధి కిరీటేన తతః పశ్చాత్ కిరీటేన తతః పశ్చాత్ వసిష్ఠేన మహాత్మనా వసిష్ఠేన
तेन महात्मना ऋत्विग्भिर्भूषणैश्चैव ऋत्विग्भिर्भूषणैश्चैव समयोक्ष्यत राघवः समयोक्ष्यत राघवः छत्रं तु तस्य जग्राह छत्रं तु तस्य जग्राह शत्रुघ्नः पाण्डुरं शुभम् शत्रुघ्नः पाण्डुरं शुभम् श्वेतं च वालव्यजनम् श्वेतं च वालव्यजनम् सुग्रीवो वानरेश्वरः सुग्रीवो वानरेश्वरः इति युद्धकाण्डे एकत्रिंशदुत्तरशततमे सर्गे 31 सर्गे नवः श्लोकाः శ్రీరామస్తుతి ఫలశ్రుతి కలిపి చక్కగా పఠిద్దాం. శ్రీరామస్తుతిః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఫలశ్రుతిః బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగితా అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. శ్రీ హనుమతే నమః. కర్కటి రాక్షసి యొక్క వినాశనాన్ని కాంక్షిస్తూ సమూలంగా ఆ విశూచికా క్రిమి నశించాలి అని శ్రీ వెంకటేశ్వరుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం చేత ప్రజలందరూ కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందాలి అని మనం ప్రతినిత్యము కూడా వాసిష్ఠ మహారామాయణాంతర్గతమైనటువంటి విశూచిక మహామంత్ర పారాయణ చేసుకుంటూ ఉన్నాము. ఈరోజు కూడా శ్రద్ధగా మనం అందరము కలిసి చక్కగా విశూచిక నివారణ మహామంత్రాన్ని మనం అందరం కలిసి భక్తితో పఠిద్దాం. అథ శ్రీ వాసిష్ఠ మహారామాయణే వాల్మీకీయే ఉత్పత్తి ప్రకరణే 69తమః సర్గః. శ్రీ వసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కోవరః క్షుచ్ఛమాయాలం ఇతి చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ స్యామహం జీవసూచికా అస్యోక్త్యాద్వివిధా సూచిః భూత్వా లక్ష్యామిషామ్యహం. ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్. క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇది సంచింతయంతీం తాం ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా సరితాభ్రరవోపమం. బ్రహ్మోవాచ పుత్రికర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే ఉత్తిష్ఠత్వం తు తుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూతభవ్యేష స్యామహం జీవసూచికా అనాయసీ చాయసీ చ విధేర్వయసి చేద్వరం. శ్రీ వసిష్ఠ ఉవాచ ఏవమస్త్వితి తాముక్త్వా పునరాహ పితామహః. సూచికాసోపసర్గాత్వం భవిష్యసి విశూచికా. సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి. దుర్భోజనా దురారంభాః మూర్ఖా దుస్థితయశ్చ యే
दुर्देशवासिनो दुष्टाः तेषां हिंसां करिष्यसि प्रविश्य हृदयं प्राणैः पद्मप्लीहादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विशूचिका सगुणं विगुणं चैव जनमासादयिष्यसि गुणान्वितचिकित्सार्थं मन्त्रोऽयं तु मयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विशूचिकाभिधाना सा नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ नमो भगवती विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवती विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवती विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रं यस्य वामकरोदरे मार्जयेदातुराकारं तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विधृतां तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुद्गरमर्दिताम् आतुरं चिन्तयेत् चन्द्रे रसायनहृदि स्थितम् अजरामरणं युक्तं मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलां प्रोच्छिनद्दि विशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इत्यार्षे श्रीवासिष्ठमहारामायणे वाल्मीकीये
उत्पत्ति प्रकरणे विसूचिका मंत्रकथनं नाम 69तमः सर्गः। ధన్వంతరి ధ్యానం చేసుకొని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేసుకొని నవగ్రహములను కూడా ప్రార్థించుకుంటూ ఈ ఫలాన్నంతటినీ కూడా శ్రీవారి చరణముల యందు సమర్పించుకుంటూ మంగళాంతంతో ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. ధన్వంతరి ధ్యానం నుంచి మంగళ శ్లోకం వరకు కూడా మనమందరము కలిసి భక్తితో పారాయణ చేసుకుందాం. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణు నారాయణామృత రోగాన్మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వావయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుస్సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం నేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.